సైడ్ కాలువలు, చెత్త చెదారం నిండిన వీధులు, గత 3 నెలల నుండి నీరు అందటం లేదని స్థానికులు చెబుతున్న విషయాలను పట్టించుకోకుండా పంచాయతీ అధికారులు నిద్రపోతున్నారా అని వారు నిలదీస్తున్నారు. నా పేరు సిద్ధయ్య. ఇక్కడ సాకల వీధిలో నివాసం ఉంటున్నాను. మా ఇంటి పక్కనే నీళ్ళ ట్యాంకీ ఉంది, పంచాయతీ బోర్డుది. అది గత 15 రోజుల నుంచి మోటార్ చెడిపోయి నీళ్ళు రావటం లేదు. పక్కన కూడా అంతా శుభ్రంగా బాగలేదు, అంతా పాసి పెట్టిపోయింది. చెట్లు గిట్ల అంతా అశుభ్రంగా ఉంది అక్కడంతా. పంచాయతీ వాళ్ళు వచ్చి ఇంకా ఏం పట్టించుకోలేదు, వాళ్ళు రాలేదు. వాళ్ళు చాలాసార్లు నుంచి వచ్చావా అంటున్నారు కానీ రావటం లేదు వాళ్ళు. అయితే మరి ఒక ట్యాంకీలో మరీ దారుణంగా ఉంది, మొత్తం దుమ్ము ధూళంతా చేరి మరీ దారుణంగా ఉంది. అదంతా శుభ్రం చేసి కొంచెం మాకు మోటార్ నీళ్ళు సౌకర్యం కల్పిస్తే మాకు నీళ్ళు సౌకర్యం ఈ ఎండాకాలానికి బాగా ఇబ్బందిగా ఉంది. మాకు ఈ నీళ్లు కల్పించవలసిందిగా కోరుతున్నాను. మాది ఉదయగిరి సాకల వీధిలో నివాసం ఉంటున్నాను. ఉదయగిరి పంచాయతీ అధికారుల తీరు సర్వత్ర విమర్శలకు దారితీస్తుంది. పారిశుద్ధ్యం పట్ల, త్రాగునీరు పట్ల వారు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణి ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సాకలి వీధి, నా పేరు రంగమ్మ. నీళ్ళు 3 నెలల నుంచి నీళ్లు కొంచెం కూడా రాలేదయ్యా మాకు నీళ్లు. ఆ కొక్కులు పొగిరి తీసేసిండ్రు. అప్పుడు నుంచి అసలు నీళ్ళే లేదు. మేము ముసలిళ్ళం అవి తెచ్చుకోలేక నానాక సట్ట పడతా ఉన్నాం. మేము తిమ్మే వాళ్ళు కాలాలు తీసేవాళ్ళు కూడా రావటంలే. మా ఇబ్బంది దేవుడికి తెలుస్తుంది. ముసలివాళ్ళు అయిపోతే కాళ్ళు లేకుండా ఏం లేకుండా యాడికి పోయి తెచ్చుకోగలితే మేము ఎవరికి చెప్పినా కానీ ఇదిగో అంటుండ్రు, వాళ్ళు రావటంలే. మేము వస్తాను పొమ్మంటుండ్రు, అబద్ధం చెప్పి మమ్మల్ని అనిపిస్తుండ్రు, వాళ్ళు ఎవరు రావటంలే. పైపులు తీసి పన్నీసిరి. మా బతుకేం కావాలా? మాకేమైనా బోర్డులో ఏముండయి? మేము ముసలిళ్ళం అయిపోతుంది, నడవలేని వాళ్ళం అయిపోతుంది. మేము ఎక్కడికి పోయి తెచ్చుకోవాలా? ఒక్కసారికి 2 సార్లు పోయి చెప్తే ఇదిగో వస్తున్నాం అన్నారు, అబద్ధం చెప్పి మమ్మల్ని అనిపించినా వాళ్ళు ఎవరు రాకపోయి. చూడండి, చిమ్ముకోలేక మేము ముసలిళ్ళం అల్లాడుతా ఉన్నాం. అయ్యా పశువు కూడాను రావు మాకు ఏ రావు. దేనికి సార్ మేము పంచాయతీ పన్ను కట్టేది? మేము పన్ను కట్టేది ఎందుకు సార్? నాకు తెలియ కడతాను. పన్ను కట్టకపోతే మిమ్మల్ని కోర్టుకు వేస్తామని అన్నారు. కోర్టుకు వచ్చేవాళ్ళు సక్రమంగా మా కాలాలు తీయండి, నీళ్ళు వేయండి, చిమ్మిండి. మాకేం మీరు అన్నం పెట్టమని మేము అడగలేదు కదా. మేము ఏడబత్తాం ముసలివాళ్ళం వాడికి. ఇప్పుడు 5 నెలల నుంచి నీళ్ళు లేవు. చెమ్ముతో నీళ్ళు తెచ్చుకొని లేలేము సార్ దొడ్డికి పోయి. మా పరిస్థితి ఏంది? ఎందుకు ఈ గవర్నమెంట్ ఆయనకు చెప్తే ఫోన్ కూడా ఎత్తాడు, పంచాయతీ ఆఫీసరు ఫోన్ కూడా ఎత్తాడు. వాళ్ళు ఏ షాప్కి వచ్చినా వస్తాం అంటే వెళ్ళిపోతారు అంతే. ఈ సమస్య 5 నెలల నుంచి ఉంది. అంతకుముందు ఆ ట్యాంక్ నీళ్లు వస్తున్నాయి సార్, అవి కూడా రావడం లేదు. ఇప్పుడు కుక్కలేని రోడ్లు వేసి ఎక్కడెక్కడ పైపులన్నీ పెరికేసినారు. అల్లోని అల్లాడిస్తాం మేము. ఏంది మా భవిష్యత్తు? ఇప్పుడు సంవత్సరానికి వచ్చి మా 3 ఇళ్లకు ఎట్లా లేదన్నా కానీ 15,000 14,000 కడుతున్నాడు అందరికి. ఇంటి పని ఏమో రెడీ కట్టాలి మీకు. ఇదిగో వస్తామంటాడు, ఇవో వస్తానంటాడు, ఆయన వస్తానంటాడు. ఫోన్ చేస్తే ఎత్తనేస్తాడు. దేనికి ప్రభుత్వం?